హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చక్కని చీరలు తెచ్చేసాను మీషో నుంచి అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి. ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు నేను కట్టుకున్నటువంటి ఈ చీర కూడా మీషోలో తీసుకున్నదేనండి. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది. ఇది కామన్గా అందరికీ కూడా నప్పేటటువంటి మంచి కలర్ కాంబినేషన్. పళ్ళు కూడా బాగా వచ్చింది, మంచి ఫ్లోయీగా చక్కగా ఉందండి. ప్రింటెడ్ కూడా మనకి టూ సైడ్ కూడా చక్కగా వచ్చింది. వాష్లో కూడా మనకి కలర్ వెళ్ళడం, ఫేడ్ అవ్వటం, షేడ్ అవ్వటం, డల్ అవ్వటం లాంటివి అయితే ఉండవు. ఆఫీస్ వేర్కి వాటికి చాలా సూపర్ కంఫర్ట్గా అయితే కనుక కట్టుకోదగినటువంటి ఒక చక్కని చీర అని చెప్పొచ్చు అండి. దీని వీడియో ఆల్రెడీ నేను మీకైతే ఫుల్ వీడియో అనేది ఇంతకుముందు ట్యాగ్ చేశాను. అయినా కానీ ఒకవేళ ఈ సారీ నచ్చి ఎవరైనా తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ సారీస్తో పాటుగా దీని లింక్ కూడా నేను పెట్టేస్తానండి. హ్యాపీగా మీరు తీసుకోవచ్చు. లేదు అంటే కంప్లీట్ వీడియోలో ఇది చూద్దాం డీటెయిలింగ్ బ్లౌజ్ అవన్నీ అని అనుకుంటే కనుక మన ఈ వీడియో క్రిందటి వీడియో అయితే కనుక చెక్ చేయండి అండి. నిన్న అయితే కనుక అప్లోడ్ అయింది మనకి ఈ వీడియో, కాబట్టి ఆ వీడియోలో మీకు తిని కంప్లీట్గా ఎలా ఉంది లెంత్, బ్లౌజ్, బార్డర్స్ అన్నీ కూడా డీటెయిలింగ్ ఇచ్చాను. ఇది నా శారీ డీటెయిల్స్. ఇంకా ఈ ఇయర్ రింగ్స్ అయితే స్టడ్స్ ప్యాటర్న్ మీషోలో తీసుకున్నవే. దీని లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ నచ్చితే హ్యాపీగా తీసుకోండి. ఎక్కువ రేట్ కూడా లేదండి, 200 ఐ థింక్ ఆ రేంజ్లోనే ఉన్నాయి. 190 to 200 లైక్ అట్లా. నేను తీసుకుని చాలా నెలలే అయిపోయింది కాబట్టి అంత ఎగ్జాక్ట్ గుర్తులేదు, బట్ అంతే రేంజ్ పక్కా. ఇంకా ఇప్పుడైతే కనుక ఒక్కొక్కటిగా స్టార్ట్ చేసుకుంటూ వెళ్దామండి. కోటా శారీస్ చాలామందికి ఫేవరెట్ ఉంటుంది కదా. నేనైతే ఈ గ్రీన్ అండ్ ఎల్లో బార్డర్తో వచ్చినటువంటి కోటా శారీ ఒకటి తెప్పించాను. లైట్ వెయిట్ కాన్సెప్ట్, క్లాసీ కాన్సెప్ట్. కలర్స్ ఉన్నాయి ఇందులో. ఒకవేళ మీకు వేరే కలర్ కావాలన్నా కానీ హ్యాపీగా తీసుకోవచ్చు. నాకు గ్రీన్ అండ్ ఎల్లో బాగా అనిపించింది. అండ్ నా దగ్గర ఎగ్జాక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యే బ్లౌజ్ కూడా ఉంది. ఈ ఎల్లో అందరి దగ్గర ఉంటుంది కదా అండి జనరల్గా. ఇంకెప్పుడైనా అలా కట్టుకోవడానికి కూడా బాగానే ఉంటుందిలే అనేసి నేను తీసేసుకున్నాను. టాజిల్స్తో అయితే కనుక పళ్ళు అనేది మనం స్టార్ట్ చేసాము. ఇలా వస్తుందండి. కోటా మెటీరియల్ పైన క్లాస్ శారీ. టూ సైడ్ కూడా మనకి చాలా చక్కగా ఈక్వల్ బార్డర్స్ అనేవి చక్కగా ఇలా వచ్చేసాయి. సో చూడొచ్చు మీరు. కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంది. ఇట్లాంటి ఎల్లో కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. సో ఇదైతే కనుక మనకి కోటా మెటీరియల్ పైన మంచి క్యాటలాగ్లో నేను తీసుకొచ్చినటువంటి ఒక న్యూ శారీ అని చెప్పొచ్చు అండి. ఇవి ఏంటంటే మనకి లుక్ లైక్ కొంచెం అంటే కొంచెం నిలబడినట్టు కనపడతాయి, లైట్ వెయిట్ ఉంటాయి. లుక్ వైజ్గా కూడా చాలామందికి ఇవి ఇష్టం అనమాట. కట్టుకున్నప్పుడు కూడా అండ్ కోటా మెటీరియల్ అంటే కూడా ఇష్టపడుతూ ఉంటారు. సో అందుకోసం ఇది తీసుకున్నాను. అండ్ దీనికి వచ్చినటువంటి బాందిని టైప్ బ్లౌజ్ 80 సెంటీమీటర్లో అయితే కనుక వచ్చిందండి. సో XXL వరకు సైజ్ వరకు మీరు ఫ్రీగానే కుట్టించుకోవచ్చు విత్ ఖర్చుతో. ఓకే, సో ఇదొక డిజైన్ నాకు నచ్చి తీసుకున్నాను. సో ఫ్లోయీగా, హ్యాపీగా, లైట్ వెయిట్ మెటీరియల్లో కోటా సారీ బడ్జెట్ రేంజ్లోనే ఉందండి. మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చు. తీసుకోవాలని అనుకుంటే కనుక లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసేసుకోండి. కొన్ని ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి. సెల్లర్స్ దగ్గర మళ్ళీ రిపీట్ కూడా కావట్లేదు. ఏదైనా తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం హర్రీ ఉండైతే కనుక తీసేసుకోండి. ప్రీమియం క్వాలిటీలో జార్జెట్ కన్నా ఇంకా హెవీ ఉందండి యాక్చువల్గా ఇది. సో ఇది ఎగ్జాక్ట్ మరి నేను జార్జెట్ అని చెప్తున్నాను కానీ ఇంకేమైనా హై ఎండ్ మెటీరియల్ ఉందేమో నాకు తెలియదు, కానీ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. ఇది పళ్ళు. ఇలా అయితే కనుక సింపుల్ లేస్ బార్డర్ ప్యాటర్న్లోని మనకి ఈ విధంగా వచ్చింది. అండ్ ఈ లెంత్ కూడా పర్ఫెక్ట్ అండ్ ప్రాపర్. హైట్ అండ్ పర్సనాలిటీ ఉంటే వాళ్ళకి నాది గ్యారంటీ పక్కా సరిపోతుంది, నో డౌట్. ఇంత చక్కగా వచ్చింది. నేను ఇలా ఉంది కదా అండి, జనరల్గా ఇలా అంటే మీకు కింద బార్డర్ కనిపించాలి. ఇప్పుడు నేను 2 టర్న్స్ ఎత్తితే కానీ నాకు కింద బార్డర్ కనిపించట్లేదు. మీరు ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్గా మీకు సగం పైన నేనైతే శారీని పైకి లేపితే కానీ రాలా. సో అంత మంచి లెంత్ ఉంది, చాలా బాగుంది ఇది కూడా. ఇదైతే కనుక శారీ కంప్లీట్ డీటెయిలింగ్ అనేది ఇదిగో ఇలా వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా చూద్దాం ఎలా వచ్చింది దీనికి అనేసి. శారీ కూడా చాలా పెద్దదండి. ఓకే, చైన్ ఎప్పుడు వచ్చేసింది అసలు, వెయిట్ కూడా ఉంది లిటిల్ బిట్. ఇదైతే కనుక మనకి సాటిన్ మెటీరియల్ పైన మనకి బ్లౌజ్ అనేది ఇక్కడే ఇచ్చారు. ఇది డబల్ మీద స్టిచ్ అయి ఉంది. 80 సెంటీమీటర్ అయితే ఈజీగా వస్తుందండి. ఎవరికైనా ఒకవేళ ఇలాంటి ప్యాటర్న్స్ ఇష్టం ఉంటాయి అని అనుకుంటే కనుక ఇది మిమ్మల్ని అయితే విడిచిపెట్టదండి. సంవత్సరాలు ఉన్నా కానీ శారీలో మాత్రం చెక్కు చెదిరేది ఏది లేదు. మీరు హ్యాపీగా సూపర్ కంఫర్ట్గా అయితే కనుక శారీ అనేది వేసేసుకోవచ్చు. ఇది పైన సైడ్ అయితే కనుక బార్డర్, ఈ లేస్ని కూడా చాలా బాగా నీట్ ఫినిషింగ్ స్టిచ్చింగ్తో అయితే కనుక దీనికి స్టిచ్ చేశారని చెప్పాలి. ఇదైతే కనుక దీని శారీ డీటెయిలింగ్ ఇట్లా గ్లాసీ, లైక్ ఇట్లా ఫ్లోయీ అట్లా ఉందన్నమాట. శారీ మాత్రం సూపర్ సాఫ్ట్ అండ్ కంఫర్ట్ అండి. ఇదొకటి నేను తెప్పించాను, బాగా అనిపించింది నాకు. శారీ మెటీరియల్ క్వాలిటీ మంచి పేస్టల్ కలర్ మీద వచ్చింది. ఇంగ్లీష్ కలర్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతాయి కదా మళ్ళీ సమ్మర్లో. ఇదొకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇదొక శారీ అండి, అందరికీ నచ్చే, అందరికీ సూట్ అయిపోయే పర్ఫెక్ట్గా మంచి డార్క్ బ్లూ కలర్ పైన వచ్చింది. ఈ శారీ కూడా చాలా బాగుంది. సింపుల్ గోల్డ్ కలర్ అయితే కనుక మనకి ఇట్లాగా బార్డర్ అనేది తీసుకున్నారు. ఇవన్నీ కూడా మీషోలో నేను చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి క్యాటలాగ్స్ని చూసి తెప్పించినటువంటి డిజైన్స్ అండి. దీంట్లో కూడా మనకి కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి, మీరు చూడొచ్చు. ఇదైతే కనుక మనకి పళ్ళు,
చక్కగా కట్టుకోవచ్చండి క్లాస్గా. మంచి డార్క్ ఇంక్ బ్లూ చెప్పుతామా, లేకపోతే మీరు పర్పుల్ చెప్పండి. సో అలాంటి కలర్ అనమాట ఇది. మనకి శారీ అంతా కూడా ఇట్లా క్లాస్గా వచ్చింది, సింపుల్ ఫ్లవర్ డిజైన్తో. ఓవరాల్గా అయితే కనుక మనకి బ్లౌజ్తో ఎండ్ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి 80 సెంటీమీటర్, 2 సైడ్లో కూడా మనకి గోల్డ్ జరీ బార్డర్ అయితే కనుక ఈ విధంగా ఇచ్చారు. చక్కగా షార్ట్ లెంత్ ఇక్కడ వరకు పెట్టి కుట్టించుకున్నా కానీ బాగుంటుందండి, కూర్చోబెట్టి అలాగా. అండ్ వేరే వాటికి మీద కూడా ఈ బ్లూ కామన్గా మీకు చక్కగా సూట్ అయిపోతుంది అనమాట. ఇది ఓవరాల్గా శారీ కంప్లీట్ డిజైన్ డీటెయిలింగ్ అనేది ఇలా వస్తుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకోండి, మీరు ఇలా తీసుకోండి. చక్కగా ఉంది కదా కలర్, మంచి బ్రైట్ బ్లూ. ఎందుకే నేను మొదలే చెప్పాను అనమాట, ఎవరికైనా కానీ కామన్గా సూట్ అయిపోయేటటువంటి కలర్. అండ్ ఫొటోస్కి వీడియోస్లలో కూడా బాగుంటుంది, ఆఫీస్ వేర్కి బాగుంటుంది, సింపుల్గా ఎక్కడికైనా కట్టుకెళ్ళాలనుకున్నా కానీ ఈ సారీ చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ ఇది డోలా సారీ అండి. ఇదేంటంటే గ్రీన్కి బ్లూ కలర్ ప్యాటర్న్ మీద అయితే కనుక తీసుకున్నాను. బార్డర్ పెచ్చుగా వస్తుందన్నమాట మనకి. సారీ ఓపెన్ చేస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందండి. పైన సైడ్ ఏమో చిన్న బార్డర్ వచ్చేస్తుంది, శారీకి డౌన్ సైడ్ ఏమో ఈ బార్డర్ వచ్చింది. ఓకే, అండ్ అంటే ఎట్లా చెప్పొచ్చు, మెహందీ గ్రీన్ కలర్కి మనకి పర్పుల్ కలర్ అని చెప్పొచ్చు. ఇది ఎగ్జాక్ట్గా శారీ లుక్ మీకు ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇట్లా లైన్స్ పైన వచ్చేసి మొత్తం అంతా కూడా కాంట్రాస్ట్ కాంబినేషన్ బార్డర్ పైన, బార్డర్లో కూడా డిఫరెంట్ డిజైన్తో వస్తూ మిడిల్ పార్ట్ అంతా బాందిని ఫ్లవర్స్, ఈ లైన్స్ అన్నీ కూడా జరీ వీవింగ్ అండి. మిడిల్ పార్ట్ ఏమో మనకి అది ప్రింటెడ్ థీమ్తో అయితే కనుక వచ్చేసాయి. ఇది ఈ బొమ్మలు ఏమైతే వచ్చాయో బాందిని ప్యాటర్న్ అయితే కనుక క్లోజప్ లుక్ చూసుకోండి ఒకసారి, ఇలా ఉంటుందన్నమాట శారీ. డోలా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా చాలా వరకు, సో వాళ్ళ కోసం తీసుకున్నాను ఇది. ఇప్పుడైతే మనం పళ్ళు నుండి వెళ్ళిపోదాం. పళ్ళు అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిందండి. ఇట్లా పీకాక్ ప్యాటర్న్ అయితే కనుక పళ్ళు నుంచి ఈ విధంగా వచ్చింది. బార్డర్ కూడా బాగుండింది, మీరు చూసుకున్నట్లయితే జరీ లైన్స్ ప్యాటర్న్ అంతా కూడా ఈ విధంగా ఉంది. ఓకే, కంటిన్యూషన్ శారీ ఇది. బార్డర్ కూడా బాగా వచ్చింది, కాంట్రాస్ట్ కాంబినేషన్లో మంచి డార్క్ కలర్లో ఇలా ఉంటుంది. ఇది అయితే కనుక సేమ్ లైన్స్ అండ్ ఆ బూటీ ప్యాటర్న్తో అయితే కనుక మనకి బార్డర్ని బట్టి అయితే మనకి ఇలా తీసుకున్నారనమాట. బ్లౌజ్ కుట్టించుకుని వేస్తే కరెక్ట్గా దీనికి బాగా సెట్ అవుతుందండి, నిండుగా కూడా ఉంటుంది. మంచి డిజైన్ ఇది కూడా. ఇలాంటి ఇష్టం ఉండే వాళ్ళకి ఇలా తీసుకోవచ్చు. గిఫ్టింగ్ రిలేటెడ్, వెడ్డింగ్లో ఏమైనా పెట్టుబడులకైనా, మీరు కట్టుకోవడానికైనా, ఆఫీస్ రిలేటెడ్ అయినా కానీ, డోలా సిస్టమ్ ఉన్న బార్డర్ కాంబినేషన్ నచ్చి తీసుకోవాలనుకున్నా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి. శారీ అయితే మనకి ఇలా ఉంటుంది. ఓకే, ఇది ఒక కొత్తగా వచ్చిన లేటెస్ట్ క్యాటలాగ్ అండి మనకి మీషోలో. అండ్ కొన్నిట్లో కలర్స్ ఉన్నాయి, కొన్నిట్లో సింగిల్ క్యాటలాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈ శారీ చూపిస్తాను. లెహంగాకి బాగుంటుందండి, కట్టుకోవడానికైనా బాగుంటుంది. ఇప్పుడు మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్ బాగా ట్రెండ్ కదా, అందులో ఇలాంటి బార్డర్స్ అంటే అందరికీ పిచ్చి ఇష్టం ఉంటుంది ఈ మధ్యకాలంలో. ఎక్కడ ఇన్స్టాగ్రామ్ ఎక్కడ చూసినా ఇవేనండి మైసూర్ క్రేప్లో. ఇదైతే కనుక చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇలా ఈక్వల్ బార్డర్తో అయితే కనుక మీషో లాంచ్ చేసేసారు. ఇప్పుడు మార్కెట్లో కూడా ట్రెండ్ ఇవే, మొత్తం ఎక్కడ చూడండి ఇవే కట్టుకుంటున్నారండి. కాబట్టి ఒకవేళ తీసుకోవాలని అనుకుంటే కనుక ఒకసారి ఇలా కూడా చూడొచ్చు. ఇదైతే కనుక పళ్ళు కలర్ ఉందండి, మస్తు ఉంది అసలు. ఆరెంజ్కి బ్లూ ఈక్వల్ బార్డర్లో అయితే కనుక మనకి ఇట్లా మైసూర్ క్రేప్ సిల్క్ శారీ వచ్చింది. మొత్తం అంతా కూడా చెక్స్ ప్యాటర్న్ విత్ జరీ బూటీ. బ్యాక్ సైడ్ చూస్తానంటే ఒకసారి చూడొచ్చు, జరీ బూటీ అండి, నో ఎక్స్ట్రా థ్రెడ్స్, పర్ఫెక్ట్ కటింగ్ వచ్చింది. అండ్ థ్రెడ్ కూడా, బార్డర్లో థ్రెడ్ కూడా సో నీట్గా అయితే కనుక ఉంది. కంటిన్యూషన్ అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఇలాగే వచ్చేస్తుంది. ఒకవేళ మీకు ఇలా కావాలా ఇలా చూడొచ్చు. ఓకే, ఇది మొత్తం అంతా కూడా బ్లౌజ్ ఫ్రీగా 1 మీటర్లో వచ్చింది. బార్డర్ కూడా చాలా బాగుంది, మంచి వింటేజ్ స్టైల్ అయితే కనుక క్రియేట్ చేసుకోవచ్చు మీరు. సో పెద్దగా వచ్చిందండి, మీకు నచ్చినట్టు డిజైన్ అయితే పెట్టుకుని చక్కగా కుట్టించేసుకోండి, చాలా బాగుంది. పర్ఫెక్ట్గా అయితే కనుక ఈ బ్లౌజ్ ఏదైతే వచ్చిందో ఈ బ్లౌజ్ అనేది ఈ శారీకి చాలా బాగా సూట్ అవుతుందన్నమాట. సో కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఈ విధంగా వస్తుందండి మనకి వన్స్ స్టిచ్ అయితే కనుక. సో మీకు ఒకవేళ ఇలా నచ్చింది అనుకుంటే ఇలా తీసేసుకోండి. జస్ట్ నేను ర్యాండమ్ మీద పెట్టానండి, బట్ వన్స్ డిజైన్ స్టిచ్ అయ్యి వస్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఓకే, మంచి కలర్, జనరల్గా ఇది ఎవరికైనా కానీ సెట్ అయిపోయేటటువంటి కలర్. సో డెఫినెట్గా ట్రై చేయొచ్చు. ఇంకొక శారీ ఉందండి, అది కూడా షేర్ చేస్తాను. కొంచెం ఇప్పుడు ఫేర్వెల్ పార్టీస్, ఫ్రెషర్స్ పార్టీస్ ఇట్లాంటివి ఉంటాయి, యాన్యువల్ ఫంక్షన్స్, ప్రోగ్రామ్స్, కాలేజీలో ఏదానికైనా కొంచెం యంగ్స్టర్స్కి పార్టీ వేర్ రిలేటెడ్గా కట్టుకోవాలనుకున్నప్పుడు ఇట్లాంటి షేడెడ్ చూడండి. సో ఇలాంటి యంగ్స్టర్స్కి బాగుంటాయి, కొంచెం
ట్రెండ్ ఇష్టపడే వాళ్ళకు కూడా బాగా కనెక్ట్ అవుతాయి. ఇవి కూడా ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నటువంటి సారీస్. వీటిలో కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయి. నాకు ఈ కలర్ అయితే నచ్చిందనమాట. అండ్ స్టోన్ వర్క్ నైట్ పార్టీస్కి, కాక్టైల్ పార్టీస్కి వీటన్నిటికీ కూడా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. సో సింపుల్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉన్నటువంటి చీర అని చెప్పాలి. బార్డర్ అంతా కూడా చాలా చక్కగా వచ్చింది. కాంబినేషన్ అయితే కనుక మనకి 2 కలర్స్ కాంబినేషన్లో మనకి ఈ విధంగా ఉంటుందండి. కొంచెం టై అండ్ డై కాన్సెప్ట్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇలాంటి దాంట్లో నాకు ఒక చీర ఉంది ఆల్రెడీ, అండ్ నేను వాష్ చేసేసాను ఆల్రెడీ. అది అయితే కనుక అండ్ ఏం కలర్ ఫేడ్ అవటం అలా ఏమి ఉండదండి, డల్ అవటం లాంటివి. సో చక్కగా కట్టుకోవచ్చు. మామూలుగా మనం డై చేయించుకుంటే బయట అవి ఓన్లీ అసలు హ్యాండ్ వాష్కి పనికిరావు, ఖచ్చితంగా డ్రై వాష్కే ఇవ్వాలి. ఇలాంటివి అయితే కనుక మీరు నార్మల్ వాష్ కూడా హ్యాపీగా చేసేసుకోవచ్చు కంఫర్ట్గా. సో ఇలా ఉంటుంది. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే మీరు ఇలా చూడొచ్చు. కాంబినేషను, ఫ్యాబ్రిక్, డిజైన్, డీటెయిలింగ్ అంతా కూడా ఇక్కడ నేను ఆల్రెడీ క్లియర్గా ఇచ్చానండి. ఇదైతే కనుక మనకి పళ్ళు సైడ్ పార్ట్. కింద నుంచి అయితే కనుక కంటిన్యూషన్ అనేది మనకి శారీ ఇలాగే వెళ్తుంది. సో చక్కగా ఉంది శారీ అయితే కనుక. ఓవరాల్గా ఇది మనకి శారీ కట్ చెంగు పాయింట్. దీనికి ఏంటంటే మనకి బ్లౌజ్ వచ్చేసి ఇలాగా రా సిల్క్ మెటీరియల్లో వేసారండి. ఇది జస్ట్ ఫార్మాలిటీ బ్లౌజ్ అండి. నేనైతే మీకు తెలుసు కదా, ఇదైతే నేను మీకు అంత రిఫర్ చేయను, బికాజ్ నార్మల్ క్వాలిటీ ఉంటుంది. నాకు ఇలాంటి క్వాలిటీ నచ్చదు. బట్ మీరు వేరే బ్లౌజ్ ఉంటే కనుక సెట్ చేసుకుని వేసుకోండి. ఇది కంప్లీట్గా అయితే కనుక టోటల్ మన వీడియో డిఫరెంట్ కలెక్షన్స్తో ఇచ్చేసాను. సో నేను కట్టుకున్న శారీ కూడా చాలా బాగుంది. ఇది కూడా మీరు తప్పకుండా ట్రై చేయండి. నచ్చింది అనుకుంటే, ఒకవేళ మీ టేస్ట్ వైజ్ కనుక ఇలా ఉంది అని అనుకుంటే. మరో వీడియోలో రేపు కలుద్దాం. ఇంకా కూడా ఛానల్ని చూస్తూ పేజ్ కనుక ఫాలో అవ్వకపోతే వెంటనే పేజ్ని ఫాలో అయిపోండి. సో మీరు కనుక ఫాలో అవ్వలేదనుకోండి, నా వీడియో మళ్ళీ మీకు కనపడవచ్చు, కనపడకపోవచ్చు. నా ఛానల్ మీకు రికమెండ్లో రావచ్చు, రాకపోవచ్చు. సో మళ్ళీ చూద్దామంటే దొరకను కదా. కాబట్టి ఫాలో అయ్యి పెట్టారంటే కనుక ఏదో ఒక టైంలో నేను మీకు కలెక్షన్స్ పెట్టినప్పుడు నోటిఫికేషన్ ఆన్లో ఉంటే వచ్చి కనపడుతూ ఉంటాను. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్.